హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మార్చ్ 20th 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈరోజు మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. నేను అట్లీస్ట్ 1 మార్క్ అయినా నేను ఈ డే నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో జాగ్రత్తగా నేర్చుకుందాం 20th మార్చ్ యొక్క కరెంట్ అఫైర్స్. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంకా డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మధ్య వీళ్ళిద్దరు కలిసి ఒకటి లాంచ్ చేశారు. ఏంటి అంటే నిడార్ ఛాలెంజ్ అనమాట. సో మిటీ అండ్ డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లాంచ్ నిడార్ ఛాలెంజ్ ఫర్ డ్రోన్ ఇన్నోవేషన్స్. సో ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా డ్రోన్సే కనిపిస్తున్నాయి కదా. సో డ్రోన్స్లో ఇన్నోవేషన్స్ని పెంచేందుకు ఈ రెండు సంస్థల మధ్య నిడార్ ఛాలెంజ్ లాంచ్ చేసింది. అసలు నిడార్ అంటే ఏంటి? నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫర్ డ్రోన్ అప్లికేషన్ అండ్ రీసెర్చ్ అనమాట. సో మనకి ఇండియా ఒక గోల్ కూడా ఉంది. ఇండియా గోల్ టు బికమ్ డ్రోన్ హబ్గా మార్చాలి ఇండియాని 2030 కల్లా. సో ఇలాంటి గోల్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో రావచ్చు మనకి. నెక్స్ట్ మనకి స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా మనకి ఇండోర్ ఏం చేసింది అంటే ఫస్ట్ PPP గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ని లాంచ్ చేసింది. సో అండర్ స్వచ్ఛ భారత్ మిషన్ ఇండోర్ టు లాంచ్ ఇండియాస్ ఫస్ట్ PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ని ఎక్కడ పెట్టబోతుంది అంటే బిచోలి హబ్సీ రీజన్ ఇండోర్ అనమాట. సో బిచోలి హబ్సీ రీజన్ ఇండోర్లో ఈ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయబోతుంది. సో చాలా ఇంపార్టెంట్. గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ అంటే ఏంటిది? సో మనకి ఏదైతే వేస్టేజ్ ఉంటుందో దాని ద్వారా యూస్ఫుల్ ఐటమ్స్ని చేయడం అనమాట. సో ఎక్కడ అంటే బిచోలి హబ్సీ ఇండోర్ ప్రాంతంలో. నెక్స్ట్ మనకి యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ న్యూ అమోనియా యూరియా కాంప్లెక్స్ని అస్సాం నమ్రూప్లో దీనికి అప్రూవల్ తెలిపింది అనమాట. అస్సాం నమ్రూప్లో న్యూ అమోనియా యూరియా కాంప్లెక్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి యూనియన్ క్యాబినెట్ అప్రూవల్ తెలిపింది. సో దీని ద్వారా టార్గెట్ ఏంటి అంటే ఈ కాంప్లెక్స్ ద్వారా 12.7 lakh మెట్రిక్ టన్ పర్ యానం యూరియాని ఉత్పత్తి చేయాలి. సో ఇదేంటి అంటే ఒక బ్రౌన్ ఫీల్డ్ అనమాట. ఇదేంటి అంటే బ్రౌన్ ఫీల్డ్ కాంప్లెక్స్ ఆల్రెడీ ఉన్నదాన్నే డెవలప్ చేయడాన్ని గ్రౌన్ ఫీల్డ్ అంటారు. వేరస్ గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తది ఎస్టాబ్లిష్ చేయడం. సో బ్రౌన్ ఫీల్డ్కి గ్రీన్ ఫీల్డ్కి డిఫరెన్స్ అనమాట. సో ఈ కాంప్లెక్స్ యొక్క కాస్ట్ చూసుకున్నట్టయితే 10,601 crores తోటి దీన్ని పెట్టబోతున్నారు. సో ఈ కాంప్లెక్స్కి 4 కంపెనీస్ ఫండింగ్ ఇవ్వబోతున్నాయి. ఈ 4 కంపెనీస్ కలిసి పెడుతున్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ మనకి బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ 11% ఫండ్ ఇస్తుంది. నెక్స్ట్ మనకి హిందుస్థాన్ ఉరావక్ రసాయన్ లిమిటెడ్ 13%, నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ అండ్ ఇండియన్ ఆయిల్ కలిపి 18%, ఇంకా అస్సాం గవర్నమెంట్ 40%. చాలా ఇంపార్టెంట్. న్యూ అమోనియా యూరియా కాంప్లెక్స్ ఎక్కడ పెడుతున్నారు అంటే అస్సాంలో. నెక్స్ట్ మనకి సెబీ లోవర్స్ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇన్ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ టు ₹1,000. సో మనకి కొన్నిసార్లు మనకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం కదా. సో అట్లా సోషల్కి ఇవ్వడానికి మినిమం ఇన్వెస్ట్మెంట్ని 1000కి తగ్గించింది అనమాట సెబీ. వన్ లైనర్ అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే మనకి ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నారో సో వాళ్ళకి ఇంపార్టెంట్ అవుతుంది ఇది. నెక్స్ట్ మనకి యూనియన్ క్యాబినెట్. సో మన యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ 1,500 crores స్కీమ్ అనమాట టు బూస్ట్ లో వాల్యూ భీమ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్. సో మనకి యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏవైతే 2000 కంటే తక్కువ ఉంటాయో వాటిని పెంచడానికి క్యాబినెట్ ఒక 1,500 crores స్కీమ్ని లాంచ్ చేసింది. ఆ స్కీమ్ ఏంటో చూడాలి కదా. పీర్ టు మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ P2M మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 24-25 కల్లా దీన్ని అచీవ్ చేయాలి. ఒక టార్గెట్ ఉంది, చూద్దాం. ఆ స్కీమ్ పేరేంటిది? P2P మర్చెంట్ ట్రాన్సాక్షన్. సో అసలు గోల్ ఏంటి అంటే టార్గెట్ వచ్చేసి 200 బిలియన్ వాల్యూమ్ బై FY25. సో ఇప్పుడు మార్చి 31st మనది ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుంది కదా. అప్పటికల్లా 200 బిలియన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ని చేయాలి అనేది యూనియన్ క్యాబినెట్ యొక్క గోల్. సో దానికోసం ఈ స్కీమ్ని తీసుకొచ్చింది. సో ఎవరైతే 2000 కంటే తక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తారో వాళ్ళకి హెల్ప్ చేస్తుంది యూనియన్ క్యాబినెట్. నెక్స్ట్ మనకి ఎక్సర్సైజ్ వార్తల్లో ఉంది ఎక్సర్సైజ్ వరుణ 23rd ఎడిషన్ అనమాట. ఇది నేవల్ ఎక్సర్సైజ్
నేవీకి సంబంధించిన ఎక్సర్సైజ్. ఇండియా అండ్ ఫ్రాన్స్కి మధ్య జరుగుతున్న ఒక ఎక్సర్సైజ్ అనమాట. ఎక్కడ అంటే అరేబియన్ సీలో జరుగుతుంది. ఇండియా నుంచి మన ఐఎన్ఎస్ విక్రాంత్ పార్టిసిపేట్ చేస్తుంది. అదే ఫ్రాన్స్ నుంచి అయితే చార్లెస్ గౌలీ. సో చార్లెస్ గౌలీ గుర్తుపెట్టుకోకున్నా పర్లేదు, కానీ ఐఎన్ఎస్ విక్రాంత్ అయితే పక్కా గుర్తుపెట్టుకోవాలి. ఎక్సర్సైజ్ వరుణాలో పార్టిసిపేట్ చేస్తుంది. ఈ విన్యాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అంటే 19th నుంచి 22nd మార్చ్ వరకు ఎక్సర్సైజ్ అరేబియన్ సీలో జరుగుతుంది. ఫస్ట్ ఈ వరుణ ఎక్సర్సైజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇండియా అండ్ ఫ్రాన్స్కి మధ్య అంటే 2001లో. ఈసారి 23rd ఎడిషన్ అనమాట. నెక్స్ట్ మనకి ఈరోజు ఒక డే 20th మార్చ్ వరల్డ్ స్పారో డే అనమాట. సో మనకి స్పారోస్ ఇప్పుడైతే కనిపిస్తలేవు, పిచ్చుకలు అప్పుడు బాగా ఉండేవి. 20th మార్చ్ రోజు వరల్డ్ స్పారో డేగా జరుపుకుంటాము. నేచర్ ఫర్ ఎవర్ అనే సంస్థ దీన్ని నిర్వహిస్తుంది. 2010 నుంచి దీన్ని జరుపుకుంటున్నాం. 2012లో ఢిల్లీ గవర్నమెంట్ స్పారోని వాళ్ళ స్టేట్ బర్డ్గా గుర్తించింది. ఢిల్లీ స్పారోని స్టేట్ బర్డ్గా గుర్తించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి హాకీ వరల్డ్ కప్ 1975లో ఇండియా విన్ అయింది కదా. సో దాన్ని ఒక మెమొరీగా ఒక బుక్ని రిలీజ్ చేశారు. ఆ బుక్ పేరు ఏంటి అంటే మార్చ్ ఆఫ్ గ్లోరీ అనే బుక్ దేనికి సంబంధించింది అంటే హాకీ వరల్డ్ కప్ 1975కి సంబంధించింది. దీన్ని ఎవరు రాశారు అంటే అరుముగం ఇంకా ఎర్రోల్ డి కర్స్ ఈ ఇద్దరు వ్యక్తులు కలిసి మార్చ్ ఆఫ్ గ్లోరీ బుక్ని రాశారు. ఇది హాకీ వరల్డ్ కప్ యొక్క హిస్టరీని తెలియజేస్తుంది, విన్నింగ్ స్పిరిట్ ఎలా ఉంది అనేది. నెక్స్ట్ మనకి తెలంగాణకు సంబంధించిన అంశం. సో మనకి మెక్డానల్డ్స్ ఉంటుంది కదా, మెక్డానల్డ్స్ యొక్క గ్లోబల్ ఆఫీస్ మన హైదరాబాద్లో పెట్టబోతున్నారు. వన్ లైనర్గా గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ మనకి ఆర్బీఐ ఒక సర్వే నిర్వహించింది, ఇండియా ఇన్వార్డ్స్ రెమిటెన్సెస్. సో మనకి ఇండియాకి రెమిటెన్సెస్ ఎలా వస్తున్నాయి, సో మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తున్నాయి ఇండియాకి, ఏ కంట్రీ నుంచి ఎక్కువ వస్తున్నాయి. సో ఆర్బీఐ ఒక సర్వే నిర్వహించింది. దాంట్లో కనుక చూసుకున్నట్టయితే టాప్ 10ని ఇది రిలీజ్ చేసింది. కానీ టాప్ 5 మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి నేను అంతవరకే రాసుకున్నాను. టాప్ 5 కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ యుఎస్ఏ, సెకండ్ యుఏఈ, థర్డ్ యూకే, ఫోర్త్ సౌదీ అరేబియా, ఫిఫ్త్ సింగపూర్. ఇది ఏ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించింది అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనకి FY 23-24. సో స్టేట్ వైజ్గా రిమిటెన్సెస్ ఎక్కువ ఏ స్టేట్ ఆకర్షిస్తుంది అంటే ఫస్ట్ మహారాష్ట్ర, సెకండ్ కేరళ, థర్డ్ తమిళనాడు. నెక్స్ట్ మనకి 20th మార్చ్ ఇంకొక ఇంపార్టెంట్ డేగా కూడా ఉంది, ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్. సో హ్యాపీనెస్ ఈజ్ ద కీ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. సో దానికోసమే 20th మార్చ్ని మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్గా జరుపుకుంటాం. 2012 నుంచి ఇది జరుపుతున్నాం. యుఎన్ జనరల్ అసెంబ్లీ డిక్లేర్ చేసింది 2012 నుంచి 20th మార్చ్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్గా జరిపించాలని. ఈసారి థీమ్ కనుక చూసుకున్నట్టయితే కేరింగ్ అండ్ షేరింగ్ అనమాట. కేరింగ్ అండ్ షేరింగ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ యొక్క థీమ్. నెక్స్ట్ మనకి మధ్యప్రదేశ్ ఇండోర్లో ఒక యాత్ర అని చెప్పొచ్చు. సో హోలీ తర్వాత ఒక 5 days తర్వాత ఈ యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. రంగపంచమి గేర్ ఎక్కడ నిర్వహిస్తారు అంటే మధ్యప్రదేశ్ ఇండోర్లో. ఇట్స్ అండ్ ఫ్యాగ్ యాత్ర ఆర్ హోలీ ప్రిసిషన్స్ అంటే హోలీ తర్వాత ఒక 5 days తర్వాత జరిపే ఒక యాత్ర అనమాట రంగపంచమి గేర్. నెక్స్ట్ మనకి సిక్కిం మనకి టూరిస్ట్, సో టాప్ టూరిస్ట్ డెస్టినేషన్ కదా. సిక్కిం ఇంపోజ్ టూరిస్ట్ ఎంట్రీ ఫీ 50 per person ఫ్రమ్ మార్చ్ 2025. సో సిక్కింకి ఎవరైతే టూరిస్ట్ వెళ్తారో అక్కడ పర్ పర్సన్కి 50 rupees ఎంట్రీ ఫీ వేయాలి అని చెప్పేసి సిక్కిం గవర్నమెంట్ నిర్ణయించింది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే మార్చ్ 15th నుంచి ఇది అమల్లోకి వస్తుంది అని సిక్కిం గవర్నమెంట్ చెప్పింది. నెక్స్ట్ మనకి మహారాష్ట్ర సీఎం అయిన దేవేంద్ర ఫడ్నవీస్ గారు, ఇండియాస్ ఫస్ట్ ఎవర్, చాలా ఇంపార్టెంట్. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇనాగ్రేట్స్ ఫస్ట్ ఎవర్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెంపుల్. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి టెంపుల్ని భీవండి థానే డిస్టిక్ ఆఫ్ మహారాష్ట్రలో ఇనాగ్రేట్ చేశారు. సో భీవండి థానే డిస్టిక్ మహారాష్ట్ర. సో ఈ టెంపుల్, సో పూర్తి టెంపుల్ని ఎవరు నిర్మించారు అంటే విజయ్ కుమార్ పాటిల్. ఛత్రపతి శివాజీ గారి ఐడిల్ ఉంటుంది కదా, సో 6.5 feet ఐడిల్ని మాత్రం అరుణ్ యోగిరాజ్. సో మనకి రామ్ మందిర్లో
బాలరాముడి విగ్రహం ఎవరైతే చెక్కారో ఆ పర్సనే అనమాట అరుణ్ యోగిరాజు గారు. ఆ పర్సనే ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఐడియల్ని కూడా చెక్కారనమాట. సో చాలా ఇంపార్టెంట్. భీవండిలో ఈ టెంపుల్ని ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ మనకి వెస్ట్ బెంగాల్. సో మనకి 1 హార్న్ రైనోసర్స్ ఉంటాయి కదా, సో మనకి ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు. సో మనకి ఇది అస్సాంలో కాజీరంగా నేషనల్ పార్క్ చాలా ఫేమస్. ఇప్పుడు ఇక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా వీటి సంఖ్య పెరుగుతూ వార్తల్లో వచ్చింది. సో మనకి వెస్ట్ బెంగాల్లో 1 హార్న్డ్ రైనోసర్స్ యొక్క పాపులేషన్ అనేది 392కి చేరింది అనమాట. ఫస్ట్ ఎంత ఉండేది, జస్ట్ 229 ఉన్న 1 హార్న్ రైనోస్ యొక్క పాపులేషన్ 392కి చేరింది అనమాట. సో అత్యధికంగా మనకి జల్దాపారా నేషనల్ పార్క్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. సో కాజిరంగా నేషనల్ పార్క్ తర్వాత అత్యధికంగా ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఉన్న నేషనల్ పార్క్ ఏదైనా ఉంది అంటే జల్దాపారా నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్ అనమాట. సో ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ చూడాలి కదా, రైనోసరస్ యూనికార్నిస్ దీని యొక్క సైంటిఫిక్ నేమ్. IUCN ఉంటుంది కదా, సో IUCN యొక్క దీని స్టేటస్ కనుక చూసుకున్నట్టయితే రెడ్ లీస్ట్ వల్నరబుల్ కేటగిరీలో దీన్ని ఉంచింది. నెక్స్ట్ మనకి లాచిత్ బర్పుకాన్ పోలీస్ అకాడమీ. దీన్ని అస్సాం దీర్గాన్లో అమిత్ షా గారు ఇనాగరేట్ చేశారు. లాచిత్ బర్పుకాన్ పోలీస్ అకాడమీ దీర్గాన్ అస్సాంలో మన హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు ఇనాగరేట్ చేశారు. 1 లైనర్ అంతే. నెక్స్ట్ మనకి ఆయుష్మాన్ ఖురానా గారు. సో మనకి 2022-23 ఆ టైంలో మనకి ఆయుష్మాన్ ఖురానా గారిని యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు కదా. ఇప్పుడు మనకి ఆయుష్మాన్ ఖురానా గారిని ఫిట్ ఇండియా ఐకాన్గా మన్సుఖ్ మాండవ్య గారు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ మన్సుఖ్ మాండవ్య గారు ఆయుష్మాన్ ఖురానా గారిని ఫిట్ ఇండియా ఐకాన్గా అపాయింట్ చేశారు. నెక్స్ట్ మనకి లోక్సభ సెక్రటేరియట్ ఇంకా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మధ్య కుదిరిన ఒక ఒప్పందం ఏంటి అంటే సంసద్ భాషిని. సో ఇదేంటి అంటే ఒక AI పవర్డ్ టూల్ అనమాట. సో దీని ద్వారా పార్లమెంట్లో జరుగుతున్న ఏవైతే ఆపరేషన్స్ ఉంటాయో, లైక్ ఏమైనా ఉంటాయో, సో వీటిని ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. సో సంసద్ భాషిని. సో ఇంపార్టెంట్. దీన్ని ఏ 2 కలిసి డెవలప్ చేస్తున్నాయంటే లోక్సభ సెక్రటేరియట్ ఇంకా వీళ్ళిద్దరూ కలిసి లాంచ్ చేసిందే సంసద్ భాషిని. AI పవర్డ్ మల్టీలాంగ్వేజ్ పార్లమెంటరీ ఆపరేషన్స్ అనమాట. నెక్స్ట్ మనకి ఇది TS కూడా ఉంది. సో చూద్దాం. రిపోర్ట్ ఎవరిచ్చారు అంటే బై సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ, ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఏం చెప్పింది అంటే హైదరాబాద్ 3rd వరస్ట్ వింటర్ పొల్యూషన్లో ఉంది అనమాట. సో కంట్రీలో కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ ఢిల్లీ మోస్ట్ పొల్యూషన్ ప్లేస్ అయితే, సెకండ్ కోల్కతా, థర్డ్ హైదరాబాద్ ఉంది. సో మన హైదరాబాద్కి ఇది ఒక అలారమింగ్ స్టేజ్ అని చెప్పొచ్చు. తక్కువ పొల్యూషన్ ఉన్న సిటీ ఏదంటే చెన్నై. ఫస్ట్ ఢిల్లీ, సెకండ్ కోల్కతా, థర్డ్ హైదరాబాద్. దేని ప్రకారము అంటే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ చెప్పిన రిపోర్ట్ ప్రకారం. నెక్స్ట్ మనకి గుడ్ విల్ అంబాసిడర్ ఆఫ్ విజన్ 2020కి బ్రాండ్ అంబాసిడర్. సో గుడ్ విల్ అంబాసిడర్ ఆఫ్ విజన్ 2020కి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని అపాయింట్ చేశారు అంటే కృష్ణమాచారి శ్రీకాంత్ గారిని గుడ్ విల్ అంబాసిడర్ ఆఫ్ విజన్ 2020కి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. టు కంబాట్ అవాయిడబుల్ బ్లైండ్నెస్. సో గుడ్ విల్ అంబాసిడర్ ఆఫ్ విజన్ 2020 కృష్ణమాచారి శ్రీకాంత్ గారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ బై US బేస్డ్ థింక్ ట్యాంక్. సో యుఎస్కి చెందిన థింక్ ట్యాంక్ అనే సంస్థ. సో భావ ప్రకటన స్వేచ్ఛ అంటాం కదా, సో ఫ్రీ స్పీచ్, సో అది ఎలా ఉంది, సో ఏ దేశాల్లో ఎలా ఉంది, సో ఇండియాలో ఎలా ఉంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ అనమాట. భావ ప్రకటన స్వేచ్ఛ చూస్తే కనుక ఇండియా ర్యాంక్ కనుక చూసుకున్నట్టయితే 24th అనమాట. సో ఇండియా ర్యాంక్డ్ 24th బై 33 కంట్రీస్. సో టోటల్ 33 కంట్రీస్లో ఈ సర్వే నిర్వహిస్తే ఇండియా ర్యాంక్ 24th. అంటే స్కోర్ కనుక చూసుకున్నట్టయితే 62.6. అదే ఫ్రీ స్పీచ్. సో భావ ప్రకటన అంటే ప్రజలు వాళ్ళ ఒపీనియన్స్ చెప్పేయడంలో ఏ కంట్రీ బాగుంది అంటే నార్వే అనమాట ఫస్ట్, సెకండ్ డెన్మార్క్. సో మన ఇండియాని కనుక చూసుకున్నట్టయితే 24th అవుట్ ఆఫ్ 33 కంట్రీస్
లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇండియా చాలా మెరుగుపడింది. కాకపోతే మనకి పెద్ద దేశాలు ఉంటాయి కదా, సో యూఎస్ఏ, చైనా, రష్యా అవన్నీ తగ్గిపోయాయి. వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది తగ్గింది. బట్ మన ఇండియాది మాత్రం పెరిగింది అని చెప్పవచ్చు. నెక్స్ట్ మనకి బ్లూ గోస్ట్. మనకి మొన్న ఒక 10 days బ్యాక్ అట్లా చూసాం కదా. సో బ్లూ గోస్ట్ ఒక ప్రైవేట్ లూనార్ ల్యాండర్ అనేది మూన్ పైకి వెళ్తుంది ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పేసి ఫైర్ఫ్లై ఏరోస్పేస్ సంస్థ దీన్ని పంపించింది కదా. సో దాని యొక్క మిషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే సో బ్లూ గోస్ట్ ప్రైవేట్ లూనార్ ల్యాండర్ ఫైర్ఫ్లై ఏరోస్పేస్ సంస్థ నాసాతో కలిసి దీన్ని పంపించింది. దాని యొక్క 2 week మిషన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనకి నేపాల్ ఖాత్మాండు యూనివర్సిటీ వీసీగా, సో వైస్ ఛాన్సలర్గా డాక్టర్ అచ్యుత్ ప్రసాద్ గారు అపాయింట్ అయ్యారు. జస్ట్ ఒక్కసారి చూసుకుంటే చాలు, మరీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. అచ్యుత్ ప్రసాద్ గారు అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ మనకి ఖేలో ఇండియా పారా గేమ్స్. సో మొన్ననే మనకి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ జరిగాయి కదా. సో మనకి జమ్మూ కాశ్మీర్లో, లడాఖ్లో అది కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఖేలో ఇండియా పారా గేమ్స్ అనమాట ఈ రోజు నుంచే జరుగుతున్నాయి. సో March 20th నుంచి 27th వరకు ఇవి జరుగుతాయి న్యూఢిల్లీలో. సో మనకి దీని మస్కోట్స్ మనకి మన్సుఖ్ మాండవియా గారు దీని యొక్క మస్కోట్స్ని రిలీజ్ చేశారు. మస్కోట్ కనుక చూసుకున్నట్టయితే ఉజ్వల. సో ఖేలో ఇండియా పారా గేమ్స్ యొక్క మస్కట్ ఏంటిది? ఉజ్వల. చాలా ఇంపార్టెంట్. సో ఒక యాంథమ్ని కూడా రిలీజ్ చేశారు. ఏంటి అంటే ఖేలేగా ఖేలేగా మేరే ఇండియా, జీతేగా జీతేగా మేరే ఇండియా. ఖేలేగా ఖేలేగా మేరా ఇండియా, జీతేగా జీతేగా మేరా ఇండియా. యాంథమ్, మస్కట్, ఉజ్వల. సో ఖేలో ఇండియా పారా గేమ్స్లో 6 స్పోర్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకున్నట్టయితే మన సన్ రైజర్స్ హైదరాబాద్కి బ్యాంకింగ్ పార్ట్నర్గా మనకి సిటీ యూనియన్ బ్యాంక్కి ఇచ్చారనమాట. సో సన్ రైజర్స్ హైదరాబాద్కి ఎక్స్క్లూజివ్ బ్యాంకింగ్ పార్ట్నర్గా సిటీ యూనియన్ బ్యాంక్ నిలిచింది. నెక్స్ట్ మనకి ఒక స్పోర్ట్స్ పర్సన్ డోపింగ్లో పట్టుబడుతూ బ్యాన్ విధించారు 4 years. సో అర్చనా జాదవ్ హ్యాస్ బీన్ బ్యాన్డ్ ఫర్ 4 years బికాజ్ ఆఫ్ డోపింగ్లో పట్టుబడింది. సో డోపింగ్ అలిగేషన్స్ వల్ల సో ఈమెని 4 years బ్యాన్ చేసింది. సో అసలు అర్చనా జాదవ్ గారు ఏ స్పోర్టో మనకి కావాలి కదా. సో ఇండియన్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ అనమాట. సో ఇండియన్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ అయిన అర్చనా జాదవ్ గారు 4 years బ్యాన్ చేశారు. అర్చనా జాదవ్ గారిని 4 years బ్యాన్ చేశారు డోపింగ్ వల్ల. నెక్స్ట్ మనకి ఐఐటి గౌహతి ఒక VR బేస్డ్ లెర్నింగ్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఎవరెవరితో పాటు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకా అస్సాం గవర్నమెంట్, ఇంకా ఐఐటి గౌహతి, ఈ 3 కలిసి ఒక VR బేస్డ్ లెర్నింగ్. దాని పేరేంటి అంటే వర్చువల్ రియాలిటీ. అంటే లేనిది కూడా ఉన్నట్లు చూపించడం అనమాట. సో వర్చువల్ రియాలిటీ అంటే అది. సో దాని పేరేంటి అంటే జ్ఞానధార. సో వర్చువల్ రియాలిటీ పేరేంటి? జ్ఞానధార. నెక్స్ట్ మనకి అన్నా సాగర్ లేక్. సో అన్నా సాగర్ లేక్ అనేది ఏంటి అంటే మనకి ప్రొటెక్ట్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ని పాస్ చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి. సో రాజస్థాన్లో ఉంది అన్నా సాగర్ లేక్. లొకేషన్ చాలా ఇంపార్టెంట్. అన్నా సాగర్ లేక్, రాజస్థాన్. సుప్రీంకోర్టు సెట్ టు ప్రొటెక్ట్ దిస్. ఎన్జిటికి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఆర్డర్స్ని పాస్ చేసింది సుప్రీంకోర్టు, దీన్ని ప్రొటెక్ట్ చేయండి అని చెప్పి. ఒక స్పీసీస్ వార్తల్లో ఉంది. కేరళలో రీసెర్చర్స్ దీన్ని పైన రీసెర్చ్ చేస్తున్నారు సైంటిస్ట్ ఈ స్పీసెస్ పైన. ఎక్కడ అంటే మనకి అగస్త్యమాల బయోస్పియర్ రిజర్వ్లో దీన్ని కనుగొన్నారు. దాని పేరు సైంటిఫిక్ నేమ్ కనుక చూసుకున్నట్టయితే ఉనియాలా కెరలెన్సిస్ అనేది ఏంటి అంటే ఒక ప్లాంట్ స్పీసెస్ అనమాట. సో పుష్పం ఉంటుంది కదా, సో మనకి ఫ్లవరింగ్ ప్లాంట్ అంటాం కదా. సో అది అనమాట. ఇది ఆల్రెడీ ఫౌండ్ చేశారు, కాకపోతే దీనిపైన రీసెర్చ్ అనేది సైంటిస్ట్ మొదలుపెట్టారు. ఎక్కడ అంటే కేరళ అగస్త్యమాల బయోస్పియర్ రిజర్వ్. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి FY 23-24. సో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కాఫీ ప్రొడక్షన్ ఎలా ఉంది అంటే 3.60 lakh tons అనేది మన ఇండియా ప్రొడక్షన్ చేసింది కాఫీని. సో కొన్ని స్టాటిక్స్ చూద్దాం. సో టాప్ స్టేట్ కనుక చూసుకున్నట్టయితే కాఫీ ప్రొడక్షన్లో కర్ణాటక. సో కర్ణాటక టాప్లో ఉంది కాఫీ ప్రొడక్షన్లో. సెకండ్ కేరళ. మనకి కాఫీ బోర్డ్ ఎక్కడ ఉందో కూడా ఇంపార్టెంట్, బెంగళూరులో. సో కర్ణాటక టాప్ అంటే కాఫీ బోర్డు కూడా అక్కడే ఉంటుంది. సో మనకి లాస్ట్ ఒక 2 weeks బ్యాక్ అనుకుంటా టొబాకో మనకి రాజమండ్రిలో ఉంటుంది కదా. సో దాని యొక్క టొబాకో బోర్డ్ని నేమ్ మార్చారు. దాన్ని లింక్ చేసుకుందాం. అత్యధికంగా కాఫీని ఏ కంట్రీ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే బ్రెజిల్.
నెక్స్ట్ మనకి హ్యాండ్లూమ్. సో చేనేత రంగంలో ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి ఇచ్చే అవార్డ్సే కేఎల్బి అవార్డ్స్. మనకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి అవార్డ్స్ అనమాట. కేఎల్బి అవార్డ్స్ ఆగస్ట్ 7th రోజు ఇస్తారు. ఎందుకంటే ఆ రోజు నేషనల్ హ్యాండ్లూమ్ డేగా జరుపుకుంటాం కదా. 2015 నుంచి మనం ఇది జరుపుకుంటున్నాం. నేషనల్ హ్యాండ్లూమ్ డే ఆగస్ట్ 7th. సో ఈ అవార్డ్స్కి అప్లికేషన్స్ అనేది తెలంగాణ గవర్నమెంట్ ఇన్వైట్ చేసింది. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి అవార్డ్స్. నెక్స్ట్ మనకి మార్చ్ 17th నుంచి తెలంగాణలో తెలంగాణ టూరిజం పాలసీ అనేది అమల్లోకి వచ్చింది. తెలంగాణ టూరిజం పాలసీ 2025-2030 ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే మార్చ్ 17th. సో డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. మార్చ్ 17th ఏదో ఒక నిమోనియం పెట్టుకుందాం. ఆ రోజు ఎవరిదో ఒక బర్త్డే అనుకుందాం, మనదే అనుకుందాం. సో దీని యొక్క ఎయిమ్ కనుక చూసుకున్నట్టయితే సో ఒక తెలంగాణ గవర్నమెంట్ ఒక 4 ఎయిమ్స్ని పెట్టుకుంది. అవి ఏందో చూద్దాం. సో టాప్ 5 టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉంటాయి కదా. సో టాప్ 5 టూరిస్ట్ స్టేట్స్లో తెలంగాణ కూడా ఉండాలి ఫస్ట్ ఒకటి. నెక్స్ట్ మనకి 15,000 crore ఇన్వెస్ట్మెంట్స్ టూరిజంలో సాధించాలి. థర్డ్ది టూరిజం సెక్టార్లో 3 lakhs ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని సృష్టించాలి. నెక్స్ట్ మనకి స్టేట్ జిఎస్డిపిలో టూరిజం యొక్క షేర్ని 10% కంటే పెంచాలి. సో ఈ 4 దాని యొక్క ఎయిమ్స్ అనమాట. సో తెలంగాణ టూరిజం పాలసీ 2025-2030 కల్లా అచీవ్ చేయాల్సిన టార్గెట్స్ ఇవి. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? మార్చ్ 17th నుంచి. నెక్స్ట్ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంకా వాట్సాప్ మధ్య కుదిరిన ఒక క్యాంపెయిన్ అనమాట. సో వీళ్ళిద్దరు కలిసి ఒక క్యాంపెయిన్ని తీసుకొస్తున్నారు. స్కామ్ సే బచావో క్యాంపెయిన్. సో మనకి స్కామ్ సే బచావో క్యాంపెయిన్ ఎవరెవరు తీసుకొచ్చారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంకా వాట్సాప్. సో దీని ద్వారా ఏంటి అంటే పీపుల్కి అవేర్నెస్ కల్పిస్తారనమాట. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫోన్ చేస్తే ఒక ప్రకటన వస్తుంది కదా. సో మనకి సో అలానే అనమాట. సో వాట్సాప్ ద్వారా ఈ ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. స్కామ్సే బచావో క్యాంపెయిన్. నెక్స్ట్ మనకి IUCN రెడ్ లిస్ట్ అలా ఉంటాయి కదా. సో ఇప్పుడు మనకి IUCN గ్రీన్ లిస్ట్. IUCN గ్రీన్ లిస్ట్ ప్రొటెక్టెడ్ అండ్ కన్జర్వ్లో 4 ప్లేసెస్ని IUCN యాడ్ చేసింది అనమాట. సో అవేంటివి వాటి ప్లేసెస్ అనేవి ఇంపార్టెంట్ చూద్దాం. ఫస్ట్ది షరాన్ నేచర్ రిజర్వ్ మనకి సౌదీ అరేబియాలో ఉంది. నెక్స్ట్ మనకి కింగ్ అబ్దుల్ అజీజ్ రాయల్ నేచర్, ఇది కూడా సౌదీ అరేబియా. అకాబా మెరైన్ రిజర్వ్ జోర్దాన్లో ఉంది. సిర్బు నయర్ ప్రొటెక్టెడ్ ఏరియా UAE. సో ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. షరాన్ నేచర్ రిజర్వ్ సౌదీ అరేబియా, కింగ్ అబ్దుల్ అజీజ్ రాయల్ నేచర్ సౌదీ అరేబియా, అకాబా మెరైన్ రిజర్వ్ జోర్దాన్, సిర్బు నయర్ ప్రొటెక్టెడ్ ఏరియా UAE. సో IUCN గ్రీన్ లిస్ట్లో ఈ 4 ప్లేసెస్ని యాడ్ చేసింది. నెక్స్ట్ మనకి మొన్న న్యూజిలాండ్ PM క్రిస్టోఫర్ నోలన్ గారు వచ్చారు కదా 10 day విజిట్కి. సో దాంట్లో భాగంగానే న్యూజిలాండ్ ఒక టూ ఇనిషియేటివ్స్ ఏవైతే ఇండియా ప్రపోజ్ చేసిందో వాటిలో జాయిన్ అయిందనమాట. అవి ఏంటివో చూద్దాం. ఫస్ట్ది ఇండో పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ అనమాట. ఇనిషియేటివ్ దీన్ని 2019లో ఇండియా ప్రపోజ్ చేసింది. ఇందులో జాయిన్ అయింది న్యూజిలాండ్. ఇంకొకటి కనుక చూసుకున్నట్టయితే కొలేషన్ ఫర్ డిసాస్టర్ రెసిలియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ CDRI, దీన్ని కూడా 2019లో. సో ఈ రెండిట్లో కూడా న్యూజిలాండ్ అఫీషియల్గా జాయిన్ అవుతూ వార్తల్లో ఉంది. సో ఇంపార్టెంట్. సో ఇది ఫ్రెండ్స్ మార్చ్ 2025 ఒక కరెంట్ అఫైర్స్. నాకు తెలిసి మ్యాక్సిమం అన్నీ కవర్ చేసుకుంటున్నాను. సో ఏదైనా మిస్ అయితే కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దట్ నాకు కూడా హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.